నా పేరు మస్తాన్, పీడీఎస్యు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిని. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా కూడా ఏవైతే ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి వాటిని రద్దు చేయకుండా ఈరోజు విద్యార్థుల ప్రాణాలు పోతున్నా కూడా ఏమీ పట్టించుకోకుండా ఈరోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. కావున ఏవైతే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు అక్కడ పాఠశాలలే మొత్తం కూడా 9,000 నుంచి 10,000, 15,000 దాకా 20,000 దాకా బుక్స్ ఫీజులు పెట్టి గవర్నమెంట్ విరుద్ధంగా ఈరోజు బుక్స్లు అమ్ముతా ఉన్నా కూడా ఉన్న జిల్లా అధికారులు, కలెక్టర్ కావచ్చు, డిఓ గారు కావచ్చు, ఏమీ పట్టించుకోకుండా ఈరోజు నిర్లక్ష్యంగా వివరించిన పరిస్థితి ఇక్కడ ఖమ్మం జిల్లాలో కనపడుతుంది. ఇప్పటికైనా పేద విద్యార్థుల మీద ప్రేమ ఉంటే తక్షణమే అయితే అనుమతులు లేకుండా నడిపిస్తున్న పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అనుమతులు లేకుండా బుక్స్ స్టోర్లు పెట్టి నడిపిస్తూ విద్యార్థుల దగ్గర నుంచి అధిక ఫీజులు బుక్స్ ఫీజు నుంచి వసూలు చేస్తున్న పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే సీజ్ చేయాలని చెప్పి ఆ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వం ఏమి పట్టించుకోకుండా ఈరోజు బడా కార్పొరేట్ విద్యా సంస్థలు కొమ్ముగాసి అక్కడనే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఈరోజు అధికారులు పక్కదారి పెట్టిన పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికైనా ఏవైతే ప్రభుత్వ విద్యారంగ సమస్యలు ఏవైతే ఉన్నాయో పాఠశాలలు మీరు ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,000 చిల్లర మూసేసిన పాఠశాలలు ఏవైతే ఉన్నాయో తక్షణమే వాటిని రీఓపెనింగ్ చేయాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ప్రభుత్వ గురుకులాలు ఏవైతే ఉన్నాయో ఆ గురుకులాన్ని కూడా 1250 గురుకులాన్ని మీరు మూసేశారు. తక్షణం వాటిని కూడా రీఓపెనింగ్ చేసి విద్యార్థులకి నాణ్యమైన విద్య అందించాలని చెప్పి సందర్భంగా మేము వారిని కోరుతా ఉన్నాం. కానీ ఇలాంటి సమస్యలు పరిష్కరించకుండా ఈరోజు గాలి పర్యటనలకే ఇక్కడున్న 3 మంత్రులు గాలి పర్యటనలకే ప్రయత్నం చేస్తారు తప్ప ఇక్కడున్న ఉప ముఖ్యమంత్రి నిన్న మేము అపాయింట్మెంట్ అడిగినా కూడా ఇవ్వకుండా ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేయించిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాం. ఈ అక్రమ అరెస్టులకి అక్రమ కేసులకి పీడీఎస్ విద్యార్థి సంఘం భయపడదని చెప్పి మరొకసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం.